హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ మంచిగా ఎంజాయ్ చేశారా? చాలామందికి హాలిడే కదా నిన్న. చాలా తక్కువ మందికి ఉంటుంది అంతే కదా ఆఫీసు. నిన్నటి వీడియో చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నిన్న నేను ఏం చేశాను అనేది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. నిన్న మేము గుడికి వెళ్ళాము, ఇంకా షాపింగ్కి వెళ్ళాము. ఇంకా షాపింగ్ వీడియోస్ అవన్నీ ఫ్యూచర్లో పెడతాను. సో ఫస్ట్ రోజున ఏం చేసాము అనేది నేను జస్ట్ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడలేదు అని అంటే చూడండి. ఈరోజు పొద్దున్న పోస్ట్ చేశాను అనమాట. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఆల్రెడీ డీప్ క్లీన్ స్టార్ట్ చేశాను పండగకి అని చెప్పి. ఇది 22 డిసెంబర్ రోజుదనమాట. కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే బీరువాలో ఉన్న బట్టలు, అంటే మా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బీరువా బట్టలన్నీ తీసేసి, ఇవి గ్రనైట్ కదండి. సో నేను ఏం చేశానంటే తడిగుడ్డ పొడిగుడ్డ రెండిటితోనూ మంచిగా తీసేసి బట్టలన్నీ తడిగుడ్డ పొడిగుడ్డతో క్లీన్ చేసేసి అవి ఆరిన తర్వాత బట్టలు మళ్ళీ సర్దాను అనమాట. యాక్చువల్గా ఇది గ్రనైట్ కదా, దానికోసం నేనైతే కింద షీట్స్ అయితే ఏమీ వేసుకోలేదు. షీట్స్ వేసుకోకపోతే కూడా బాగానే అనిపించింది నాకు. కాకపోతే కొంచెం తడిగా, అంటే బాగా చల్లగా ఉందనుకోండి, కొంచెం ఎక్కువ చల్లగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు శీతాకాలం కదా, నాకైతే అంత ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. అందుకే ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు కూడా నేను మళ్ళీ కింద షీట్స్ అయితే ఏమీ వేయలేదన్నమాట. ఇంకా బెడ్ మీద ఇలాగా టవల్స్ పరిచేసి నేను ఆ టవల్స్ మీద ఇలా బట్టలు పెట్టి బయటకు పెట్టి అప్పుడు క్లీన్ చేశాను అనమాట. బేసిక్గా నాకు క్లీనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అనమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నీట్గా ఉంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదండి. అందుకు కొంత నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకొకటి ఏమనుకున్నానంటే జనవరి 1st అంతా ఇల్లంతా డస్టింగ్ అయిపోవాలి అని అయితే అనుకున్నాను అనమాట. అందుకు ఒక కొంత ఇప్పుడైతే నేను క్లీనింగ్స్ ముందరే స్టార్ట్ చేసేసాను అనమాట. ఈ ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తే మీరు క్రిస్మస్ ట్రీ పెట్టలేదు. క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టలేదు అని అంటే బెంగళూరు నుంచి వచ్చాక పెడదామని అనుకున్నాను, కానీ బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నాకే హెల్త్ బాగా అప్సెట్ అయిపోయింది. ఇంకందుకని పెట్టలేదన్నమాట. టైం 7:10 అయింది, 7:11 అయింది. పప్పుచారు కాస్తున్నాను. చాలా రోజుల నుంచి పప్పుచారు కాయాలని అనుకుంటున్నాను, కానీ పప్పుచారు కాయట్లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితులను కాయాలని డిసైడ్ అయ్యి పొద్దున్నే పప్పు ఉడకబెట్టి దానికి తోడు ఇవి కూడా ఉడకబెట్టేసి కూరగాయలు, వంకాయలు జెప్టోలో తెప్పించా, ఎర్రపప్పు కందిపప్పు 2 వేసాను అనమాట. కొంచెం త్వరగా అయిపోతుంది కదా కూరగాయలు ఇలా ఉడకబెట్టేసుకుంటే. అందుకే కూరగాయలు ఫస్ట్ ఉడకబెట్టేశాను. ఒక పక్కన అన్నం కూడా వండుతున్నా. ఒంట్లో బాగుంటే ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు. చింతపండు, ఈ చింతపండు చాలా బాగుంది, అసలు డస్ట్ లేకుండా. ఇది డైలీ ఏదో ఉంటుంది దీని బ్రాండ్, చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇదే తెప్పించి పేస్ట్ చేస్తా. చాలా రేర్గా వాడతాను నేను చింతపండు యాక్చువల్గా.
నేను బట్టలు సర్దింది వచ్చేసి సండే రోజు, ఇది వచ్చేసి ట్యూస్డే రోజు. అసలు ఇంకా కొంచెం పనులే చేసుకుంటున్నానండి. కంటిన్యూస్గా రిపీటెడ్గా కూడా నేను అస్సలు చెయ్యట్లేదు. ఇంకా మనకి 1 తారీఖు చాలా రోజులు ఉంది కదా, అలాగే నాకు ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. ఈ సాటర్డే సండే అయితే నేను ఆఫీస్కి వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ సాటర్డే కంపల్సరీగా నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు కూడా నేను ఏం చేశాను ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. కానీ అదేంటో తెలీదు, సాంబార్ ఇడ్లీ తినాలి అని అయితే చాలా ఎక్కువగా అనిపించింది. బయట నుంచి ఇడ్లీ పిండి తెస్తుంటే బాగుంటలేదు అని నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. అందుకని ఇంకా సాంబార్ తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇవాళ ఆఫీస్కి. కూరగాయలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా సాంబార్ చేయాలి అని అనిపించింది. నాకు బేసిక్గా పప్పు సాంబార్ ఇలాంటివి వండాలి అని అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎందుకో చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి తాలింపు కట్ట వేయాలి కదా, అందుకని చెప్పి అలా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఈరోజు కొంచెం త్వరగా లేచి ఇవన్నీ చేస్తున్నాను. అసలు నాకైతే ఎంత చలిగా అనిపిస్తుందంటే, నేను ఒక పక్క నుంచి అన్ని పనులు చేసుకుంటున్నాను, కానీ అసలు నేను డస్టింగ్ చేయగలనా? ఆఫీస్లో ఉన్నప్పుడు నేను బేసిక్గా ఇంటి గురించి 99.9% ఆలోచించను, కానీ అసలు ఇంత నీరసంగా ఉంటుంది. నేను డీప్ క్లీన్ చేయగలనా ఈసారి? కర్టెన్స్ అన్నీ తీయాలి, అవన్నీ చేయగలనా? పైకి కిందకి 10 సార్లు తిరగాలి, కర్టెన్స్ ఆరేయాలి కదా, మరి అవన్నీ చేయగలనా? అసలు ఎన్ని ఆలోచనలు అంటే అన్ని ఆలోచనలు. ఎందుకు ఆలోచించుతున్నానో నాకే తెలీదు, కానీ చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయిందండి హెల్త్. అసలు లాస్ట్ మంత్ అంతా అసలు హెల్త్ వైజ్ ఒక 20% ఏమో బాగున్నాను అంతే. గొంతు పోయింది, బాగా దగ్గు, ఫీవరు, అమ్మో అసలు ఎలా పడితే అలా అయిపోయింది. అమ్మో మళ్ళీ అలాంటి డేస్ రావద్దనే కోరుకుంటున్నాను. ఇంకా పప్పుచారులో అయితే చింతపండు కూడా పోసేసాను కదా, చింతపండు వాటర్, ఇంకా ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసేసి సాంబార్ పొడి కూడా వేసాను. యాక్చువల్గా పప్పుచారు అంటున్నాను కానీ ఇది సాంబార్ పొడి కూడా వేస్తే కొంచెం చిక్కగా అవుతుంది కదండి. నేను కూరగాయలతో పాటు కొంచెం ఎక్కువ వాటర్ వేసేసాను అనమాట. అప్పుడు ఇంకా స్ట్రైక్ అయింది, కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది కదా అని. అందుకని కొంచెం సాంబార్ పొడి ఎక్కువ వేసేసాను అనమాట. సూర్యుడు వచ్చాడు కానీ ఇంకా చల్లగా ఉంది, మంచు బాగా పడుతుంది. మొత్తం కట్ చేసేసాను దీన్ని, ఎండిపోయినాయి చూసారా. బెంగళూరు నుంచి వచ్చేసరికి ఎండిపోయేసరికి చిరాకు వచ్చి కట్ చేసేసా. చీపుర్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గులాబీ చెట్టు మొత్తం ఎండిపోయింది ఆకులు. ఇంకా ఇది వచ్చేసి 25th డిసెంబర్ అండి. ఆ రోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్కి మాకు హాలిడే ఉందన్నమాట. అందుకని చెప్పేసి పాపం మా లక్ష్మిని రోజుకి కొంచెం దులుపుకుందామే ప్లీజ్ అని అంటే సరే అని చెప్పి ఇదిగో ఇంకా ర్యాక్స్ అయితే తుడుస్తుందన్నమాట. ఇదొక్కటే తుడిసేయి, ఇది తుడుచుకున్నాక ఇల్లు ఊడ్చుకుందాము అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పాపం త్వరగా వస్తానని చెప్పింది, కానీ ఆ రోజు త్వరగా రాలేదు, లేట్గా వచ్చింది. అయినా కానీ పాపం ఇవన్నీ చేసేసి వెళ్ళిందన్నమాట. నేనేంటి అని అంటే ఎప్పటికప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం అంత డస్టీగా అలా అయితే ఏమీ ఉండదు. కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి తీస్తానండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవన్నీ నేను ఇలాగా సంవత్సరానికి ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను. కాకపోతే ఏంటి అని అంటే ఇందులో ఓన్లీ గిన్నెలు పెట్టుకుంటాం కదా,
ఈ గిన్నెలు అయితే కంప్లీట్గా గిన్నెలన్నీ ఆరిపోయిన తర్వాతే నీళ్ళు లేకుండా చూసి గిన్నెల్ని పెడతాను అనమాట. అందుకని చెప్పేసి ఈ ఏమంటారు వీటిని, ఈ బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఈ బాస్కెట్స్ పాడవడం కానివ్వండి, వుడ్ పాడవడం కానివ్వండి, ఇలాంటివి ఏమీ జరగలేదన్నమాట. నేను గిన్నెలన్నీ ఆరిపోయిన తర్వాత పెడతాను. నేను ఇప్పుడు డిష్ వాషర్ వచ్చింది కదా, ఇప్పుడు కానివ్వండి, డిష్ వాషర్ రాకముందర కూడా అంతే. ఎగ్జాంపుల్, ఈరోజు పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతే నేను కానీ పనమ్మాయి కానీ మళ్ళీ అవి సాయంత్రం కానీ రేపొద్దున్న వంట చేసుకునే ముందర ఇలాగ మట్టికి నేను సర్దుతాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటు అయ్యిందనమాట. అది చాలా మంచి బెనిఫిట్ అయ్యింది కూడా. కాకపోతే ఇక్కడ మిక్సీ జార్స్ అవి ఉన్నాయి చూసారా, మీకు గుర్తుండే ఉంటుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి. ఇక్కడ నేను సెపరేట్గా మిక్సీ పెట్టుకుంటాను అనమాట. పైనేమో మిక్సీ పెట్టుకుంటాను, 2 షెల్ఫ్స్ ఉంటాయి ఇక్కడ. కింద వచ్చేసి ఇవి ఉన్నాయి చూసారా, స్కిప్పింగ్ రోపు, హీటరు, ఇవన్నీ లిక్విడ్స్, బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ కింద పెడతాను అనమాట. ఇంకా అది మట్టుకి నేను ఎవ్రీ మంత్కి ఒక్కసారన్నా తుడుస్తాను. ఎందుకంటే అవి నేను రెగ్యులర్గా తీసి పెడతా ఉంటాను కదా, లిక్విడ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ. ఇంక అందుకని చెప్పేసి ఊరికే డస్టీగా అయిపోతుంది అని ఒక్కసారన్నా మంత్కి అవన్నీ తీసి లోపల నుంచి బయటికి క్లీన్గా తుడుస్తాను అనమాట. నాకు అలా తుడుచుకుని చూసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్గా అలా అనిపిస్తుందండి. ఎందుకో తెలీదు, నాకు కొంచెం క్లెన్లీనెస్ అంటే ఎక్కువ ఇష్టము. నాకు నా డెస్క్ మీద ఆఫీస్ దగ్గర కూడా అలాగే ఉంటాను, నేను ఇంట్లో కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను అనమాట. బట్టలు మడత పెట్టడం కానివ్వండి, మడత పెట్టడం అంటే ఇష్టం ఉండదు. కాకపోతే ఎవరైనా మడత పెడితే కూడా అదేంటో నాకు నచ్చదు. అందుకని నావి నేనే మడత పెట్టుకొని మంచిగా అలా ఆర్గనైజ్ చేసుకుని అలా ఉంటానన్నమాట. సో పాపం తినైతే ఈరోజు నాకు ఈ కిచెన్ ర్యాక్స్ అవన్నీ సర్దడంలో హెల్ప్ చేసింది. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇందాక 2 ఏరియల్ ప్యాకెట్స్ చూపించింది చూసారా, ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే 1200 ఎంతకో ఆర్డర్ చేస్తే 1 లీటర్ ఏరియల్ ప్యాకెట్ లిక్విడ్ ఫ్రీ 1 రూపీకి వచ్చిందనమాట. ఫ్రీ కాదులేండి. అయితే నేను మొన్న తనకి ఆర్డర్ చేశాను కదా, 2000 చేస్తే వచ్చినాయి అనమాట. ఆ ఏరియల్ ప్యాకెట్ ఒకటి వచ్చింది. అయితే నీకు ఇంచక్క 1200కి వచ్చింది కదక్క, 2 ప్యాకెట్లు తెచ్చుకున్నావు కదా 2400కి అని అంటుందన్నమాట. సో వెనకాల ఇలాంటి జోక్స్ అన్నీ వేసుకుని నవ్వుకుంటూ ఉంటామన్నమాట నేను. కానీ తినైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అన్ని విధాలుగా. పాపం దేవుడి సామాన్లు తోముతుంది. అంటే ఇంకా అలా చాలాళ్ళ నుంచి నాకు కూడా అలవాటు. ఒక 6 years నుంచి అనుకుంటా మా ఇద్దరికి పరిచయము. బాగా సపోర్ట్ చేస్తుంది. నా క్లీన్లీనెస్ బాగా అర్థం చేసుకుంటుంది. నాకు ఎలా కావాలి అనేది తనకి తెలుసు. సో ఇంకా తిని చేసినా కానీ నేను సాటిస్ఫైయింగ్గా ఉంటాను అనమాట. అందుకే నేను కొంచెం తనతో పనులు మంచిగా చేయించుకుంటాను. ఇంకొకటి ఏంటి అని అంటే తను మంచిగా ముగ్గులు వేస్తుంది. కొంచెం పండగ ముగ్గులు ఏమంటే ఈ మధ్య వేయట్లేదు, కానీ ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది. ఫోన్లో చూడటం లేదు కాబట్టి నాకు రావట్లేదు, కానీ ఫోన్లో చూసేది ఉంటే నేను చాలా బాగా వేస్తాను అని చెప్తుందనమాట. ఇంకొకటి మిక్సీ ఒకటి క్లీన్గా తుడుచుకోవాలి. బేసిక్గా మిక్సీ నీట్గానే ఉంటుంది. కాకపోతే దానికి మా మిక్సీకి సైడ్స్లో ఒక గాలి రావడానికి పోవడానికి అలా గీతల్లాగా ఉంటాయన్నమాట. అది కొంచెం మంచిగా తుడుచుకోవాలి. అది నేను తుడిసేసుకుని ఇంకా ఆపోజిట్ షెల్ఫ్లో కూడా అన్నీ తీసేసి ఇంకా సర్దేసుకున్న తర్వాత ఇల్లు తుడుచుకుని వచ్చేస్తుంది అనమాట. ఈ ఇల్లు తుడుచుకునేటప్పుడు కూడా మేము ఊరికే మాట్లాడుకుంటూనే ఉంటాము. నాన్ స్టాప్గా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. బేసిక్గా వీళ్ళ అత్తగారిది మా అత్తగారిది ఊర్లు పక్క పక్కనే అనమాట. సో వాళ్ళ గురించి, ఆ ఊర్లో గురించి, వీళ్ళ ఊరు కొంచెం
పెద్ద ఊరు అనమాట, పల్లెటూరు అయినా కానీ కొంచెం పెద్ద ఊరు. సో మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. మా ఊరికి అది దగ్గర ఇది దగ్గర ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలా మాట్లాడుకుంటూ ఇల్లు తుడిసేసింది, కాఫీ తాగేసాము. ఇంకా నాకు ఇప్పుడు తనకి ఇంకా కంగారు అనమాట. నువ్వు అవనివ్వు, నాకు టైం అయిపోతుంది అని అంటే, నువ్వు త్వరగా వస్తానన్నావు, పొద్దున్న గమ్మున వస్తే బాగుండు కదా, నువ్వు వస్తావని నేను లేచాను అని అంటూ ఉంటాను అనమాట. నువ్వు సానుగా చేస్తావు పని అని తిని కూడా అంటాం మొదలెట్టింది. నువ్వు వాపమ్మ తల్లి అని అన్నాను అనమాట. సో అలాగా మేము మాట్లాడుకుని పనులన్నీ అలా చేసుకుని ఇంట్లో కూడా డస్టింగ్ అలాగే మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఏదో ఒకటి తప్పకుండా నచ్చుతుంది అని కూడా అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఏది నచ్చింది అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మెయిన్గా నా వీడియోస్లో క్లీనింగ్ వీడియోస్, ఆర్గనైజింగ్ వీడియోస్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.